ప్రభాస్ సినిమా అంటేనే హైప్ మామూలుగా ఉండదు. దానికి తోడు ఇది హారర్ ఫ్యాంటసీ జానర్ కావడంతో ది రాజా సాబ్ సినిమాపై ఆడియన్స్లో క్యూరియాసిటీ పీక్స్లో ఉంది. మరి ఈ సినిమా ఆ భారీ అంచనాలను రీచ్ అవుతుందా? ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అదంతా రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే గతం తాలూకు జమీందారీ వైభవాన్ని, ఆస్తులను పోగొట్టుకుని చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసే కుర్రాడే రాజు, అంటే మన ప్రభాస్. అల్జీమర్స్ పేషెంట్ అయిన తన నానమ్మ గంగమ్మ బాగోగులు చూసుకోవడమే రాజు ప్రపంచం. ఆమె మాత్రం పాత జ్ఞాపకాల్లోనే ఉంటూ అమ్మవారి ఆభరణాల కోసం వెళ్లిన తన భర్త కనకరాజు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంటుంది. ఇలాంటి టైంలో సడన్ గా తాత ఫోటో కనిపించడంతో ఆయన్ని వెతకడానికి రాజు హైదరాబాద్ వస్తాడు. ఈ జర్నీలో బెస్సీని చూసి ఫస్ట్ సైట్ లోనే లవ్ లో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేసే లోపే భైరవి ఎంట్రీ ఇస్తుంది. అసలు హైదరాబాద్ లో రాజుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కనకరాజుకి గంగరాజుకి మధ్య ఉన్న పగ ఏంటి? ఫైనల్ గా రాజు తన తాతను పట్టుకున్నాడా? నానమ్మ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టాడా అనేది తెరపై చూడాలి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ది రాజా సాబ్ కోసం డైరెక్టర్ మారుతి ఎంచుకున్న పాయింట్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదొక క్రేజీ హారర్ ఫ్యాంటసీ ఐడియా, కానీ పేపర్ మీద ఉన్నంత ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అవ్వలేదని అనిపిస్తుంది. రైటింగ్ కొన్ని చోట్ల వీక్ అయ్యింది. స్క్రీన్ ప్లే స్మూత్ ఫ్లోలో కాకుండా అక్కడక్కడ ప్యాచెస్ వేసినట్లుగా అనిపించడం సినిమాకు కొంచెం మైనస్ గా అనిపించింది. డైరెక్షన్ టీం ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే. వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేసేలా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లతో వచ్చే రొమాంటిక్ సీన్స్ లలో ప్రభాస్ ఈజ్ సూపర్బ్. మారుతి ఏదో మ్యాజిక్ చేద్దామని ట్రై చేసినా పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 10 నిమిషాలు ఎంగేజింగ్ గా స్టార్ట్ చేసి మంచి ఇంటర్వెల్ బ్యాంక్ తో బ్రేక్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ప్యాలెస్ లోనే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉంటుంది. చివరి 30 నిమిషాల ఎపిసోడ్ మాత్రం హాలుసినేషన్ కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేనొకడిని సినిమా వైబ్స్ కూడా వస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం చాలా సాలిడ్ గా డిజైన్ చేశారు. రొటీన్ హారర్ సినిమాలు కాకుండా కొత్తగా ట్రై చేసిన నెరేషన్ గ్రిప్పింగ్ గా లేకపోవడం, కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్లుగా ఉండడం డ్రాబ్యాక్స్. వీటన్నిటికంటే పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్ లో చూపించి విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ప్రభాస్ ముసలి గెటప్ సినిమాలో లేకపోవడం. ఇది ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసే విషయం అని చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే చాలా కాలం తరువాత ప్రభాస్ ను ఇంత ఎనర్జెటిక్ గా చూడడం ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. నిధి అగర్వాల్ తో ప్రభాస్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద అద్దిరిపోయింది. మాలవిక మోహన్, రిద్ది కుమార్ పర్వాలేదని అనిపించారు. విలన్ గా సంజయ్ దత్ మెప్పించారు. జరీనా వహాబ్ నానమ్మ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన వాళ్ళు ఓకే. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసింది. కానీ కొన్ని చోట్ల సౌండ్ మరీ లౌడ్ గా ఉంది. ఇక విఎఫ్ఎక్స్ అవుట్పుట్ మాత్రం మిశ్రమంగా ఉంది. కొన్ని ఫ్రేమ్స్ రిచ్ గా ఉన్నా కొన్ని కీ సీన్స్ లో క్వాలిటీ తగ్గిందని అనిపించింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాలని అనిపించింది. లెంత్ కూడా కాస్త ఎక్కువైంది. ఓవరాల్ గా రాజా సాబ్ సినిమా ఇట్స్ ఏ బ్లైండ్ మైండ్ గేమ్ బై మారుతి.